శుభవార్త తెలంగాణ కొత్త రేషన్ కార్డు త్వరలో జారీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన. తెలంగాణ ప్రజల కోసం కొత్త రేషన్ కార్డు తెలంగాణ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ప్రకారం హామీ పథకాల ప్రయోజనాలను పొందడానికి రేషన్ కార్డును కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. ఈ కారణంగా అనేక అర్హత ఉన్న కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ పథకం కోసం అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ పథకం ప్రయోజనాలను పొందలేని వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 9 లక్షలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తుదారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న శుభవార్త. డిసెంబర్ 28 నుండి చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులో మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరించడమే కాదు, సమాచారం చేర్చడం, సరిదిద్దడం వంటి దరఖాస్తులు కూడా ప్రభుత్వం గ్రామసభ నుంచే లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని ఎంపిక చేస్తుంది. గత ప్రభుత్వ పాలనలో కొత్త రేషన్ కార్డు విడుదల కాకపోవడం కూడా గమనించదగ్గ విషయం. ఏమిటంటే దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డు సమాచారాన్ని నవీకరించడానికి లేదా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాలను పొందడానికి రేషన్ కార్డులు తప్పనిసరి. దీని కారణంగా చాలామంది ప్రజలు తమ చికిత్స సౌకర్యాలను కోల్పోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ చికిత్స పరిమితిని 10 లక్షలకు పెంచింది. అనేక మంది పేదలు ఆరోగ్యశ్రీ మరియు ఇతర పథకాల ప్రయోజనాలను పొందుతారని ఆశతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లాల నుంచి 50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఆహార భద్రత కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం ఒక్కో జిల్లాలో 60 నుంచి 90 వరకు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అంచనా ప్రకారం మొత్తం 9 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ వీలైనంత త్వరగా తెల్ల రేషన్ కార్డును జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీకు కొత్త రేషన్ కార్డు లేకుంటే మరియు మీరు దరఖాస్తు చేయకుంటే ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడం కోసం వ్యాఖ్యానించండి. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.